హాయ్ గైస్, హాయ్ టు ఎవ్రీవన్. మనకు క్యాపిటల్ Y217 కోడ్ ఒప్పిస్తే మీకు డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. క్యాపిటల్ Y217 కోడ్ ఒప్పిస్తే మీకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి బ్యాచ్ అనేది సెలక్షన్ బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది. సెలక్షన్ బ్యాచ్ కంప్లీట్ బ్యాచ్ ప్రిపరేషన్ ఇన్ తెలుగు అక్టోబర్ 26 2020 నుంచి స్టార్ట్ అయింది 9 AM to 12 PM. దీని కొరకు adda247.com వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత సెర్చ్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్లో ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి అని సెర్చ్ చేస్తే, గ్రూప్ డి తెలుగు అని సెర్చ్ చేస్తే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని వస్తుంది. ఆ డీటెయిల్స్ చూసిన తర్వాత మీరు పర్చేస్ చేసే ముందు మీ యొక్క నేము, మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత వ్యూ ఆఫర్స్ పైన క్లిక్ చేస్తే కూపన్ కోడ్ అవుతుంది. కూపన్ కోడ్ క్యాపిటల్ Y217 కోడ్ పెంచింది అనుకో, క్యాపిటల్ Y217 కోడ్ పెంచిన ఆటోమేటిక్గా ఏంటంటే 2899 పైన డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. 28 పైన డిస్కౌంట్తో మీకు ఇది లెస్ దెన్ 900 రూపీస్కి రావడం జరుగుతుంది. లెస్ దెన్ 900 రూపీస్. అడిషనల్గా adda247 ఓకేనా, క్యాపిటల్ Y217 కోడ్ ఒప్పిస్తే మీకు 72% డిస్కౌంట్ వస్తుంది. ఆ యాప్లో బుక్ చేస్తే అడిషనల్గా 5% అంటే టోటల్ 77% డిస్కౌంట్ వస్తుంది. కోడ్కి అయితే 72%, యాప్కి అయితే 5% డిస్కౌంట్ రావడం జరుగుతుంది. ఆర్ఆర్బీ గ్రూప్ డి సెలక్షన్ బ్యాచ్ కంప్లీట్ ప్రిపరేషన్ ఇన్ తెలుగు 9 AM to 12 PM క్లాసులు నడుస్తుంటాయి. బలహీనుడిగా నిస్సాయుడిగా ఉండకు, ఒక్కొక్క దారం పోగు కలిస్తే మహావృక్షాన్నైనా పెగిలించినట్టు రోజు రోజు నిన్ను నువ్వు మలుచుకొని మహాశక్తివంతుడిగా ఎదుగు. ఓకేనా, రైట్. మనకేంటంటే మనం చూస్తూనే ఉంటాం, ఒక పెద్ద వృక్షాన్ని కూడా ఈజీగా ఓకేనా ఒక చిన్న చిన్న దారాలతోని కట్టేసి ఒక చెట్టును కూడా పెగిలించినట్టు మనం మహావృక్షాన్ని అయితే ఎలా పెగిలిస్తున్నావు చిన్న చిన్న దారాల్లోని, రోజు రోజు నువ్వు కూడా ఒక మంచి వ్యక్తిగా మలుచుకొని మహాశక్తివంతుడిగా ఎదుగు. ఏంటంటే మనకి ఎగ్జామ్ కొరకు ఇది ఓకేనా. రోజు రోజు ప్రిపరేషన్ చేస్తుంటే ఆటోమేటిక్గా ఎంత పెద్ద ఎగ్జామ్నైనా ఏ ఎగ్జామ్నైనా క్రాక్ చేయొచ్చు ఓకేనా. రోజు మన యొక్క ఎఫర్ట్ చేస్తుంటే ఏ ఎగ్జామ్నైనా ఏంటంటే ఈజీగా మనం క్రాక్ చేయడానికి ఎఫర్ట్ అనేది ఉపయోగపడుతుంది, రైట్. థర్ట్ 19th ఇంటర్నేషనల్ యానిమేషన్ డే. 19th ఇంటర్నేషనల్ యానిమేషన్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే అక్టోబర్ 28th రోజు సెలబ్రేట్ చేసుకుంటాం ఇంటర్నేషనల్ యానిమేషన్ డే. మీకు తెలిసిందే, యానిమేటెడ్ మూవీ కానీ యానిమేటెడ్ ఫిలిమ్స్ కానీ ఓకేనా, దాన్ని ఎంకరేజ్ చేయడానికి, అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇంటర్నేషనల్ యానిమేషన్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే అక్టోబర్ 28th. అసోసియేషన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ఫిలిం యానిమేషన్స్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందంటే దీని యొక్క హెడ్ క్వార్టర్ జాగ్రెఫ్ అనేది ద క్యాపిటల్ సిటీ ఆఫ్ క్రోసియా యొక్క క్యాపిటల్ సిటీ జాగ్రెఫ్. అసోసియేషన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ఫిలిం యానిమేషన్ ఎక్కడ ఉంటుందంటే హెడ్ క్వార్టర్ క్రోషియా, ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ది క్రోషియా జాగ్రెఫ్. ద కిసాన్ సూర్యోదయ యోజన has recently been inaugurated in the which state by the PM మోడీ. కిసాన్ సూర్యోదయ యోజన ఎక్కడంటే రీసెంట్గా గుజరాత్లో స్టార్ట్ చేయడం జరిగింది. గుజరాత్లో మెయిన్గా ఏంటంటే దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే దీని ద్వారా డే టైంలో ఏంటంటే ఫార్మర్కి పవర్ సప్లై చేయడం, ఇరిగేషన్స్కి పవర్ సప్లై చేయడమే దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్స్. 5 AM నుంచి అయితే 9 PM వరకు పవర్ సప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. 16 hours పవర్ సప్లై అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దేనికి ఏంటంటే కిసాన్ సూర్యోదయ యోజన టు హెల్ప్ ద ఫార్మర్స్, వాళ్ళకు ఇరిగేషన్స్ మెయిన్గా అగ్రికల్చర్ ల్యాండ్కి వాటర్ సప్లై, ఇరిగేషన్ ద్వారా వాటర్ సప్లై ఇవ్వడానికి పవర్ సప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది 16 hours. అది ఎక్కడంటే గుజరాత్ కిసాన్ సూర్యోదయ యోజన. ఒడిస్సా సీఎం నవీన్ పట్నాయక్ లాంచ్డ్ ద టూ వెబ్ పోర్టల్స్, ఇంటిగ్రేటెడ్ ఒడిస్సా స్టేట్ స్కాలర్షిప్ పోర్టల్ అండ్ సుమంగల్ పోర్టల్. ఓకేనా, రీసెంట్గా ఒడిస్సా సీఎం నవీన్ పట్నాయక్ అనేది 2 వెబ్ పోర్టల్ లాంచ్ చేసిండు. ఒకటి ఏంటంటే ఇంటిగ్రేటెడ్ ఒడిస్సా స్టేట్ స్కాలర్షిప్ పోర్టల్ అండ్ సుమంగల్ పోర్టల్. ఈ ఇంటిగ్రేటెడ్ ఒడిస్సా స్టేట్ స్కాలర్షిప్ పోర్టల్ ఏంటంటే దీని ద్వారా మెయిన్గా స్కాలర్షిప్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. స్టూడెంట్స్కి స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. స్కాలర్షిప్స్ దగ్గర 21 టైప్స్ ఆఫ్ ది స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది. 8 డిపార్ట్మెంట్స్కి సంబంధించిన, కేరళలో ఉన్న 8 డిపార్ట్మెంట్స్కి సంబంధించిన 21 టైప్స్ ఆఫ్ ది స్కాలర్షిప్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దేని ద్వారా ఇంటిగ్రేటెడ్ ఒడిస్సా స్టేట్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా. ఇంటిగ్రేటెడ్ ఒడిస్సా స్టేట్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సుమంగల్ పోర్టల్ ద్వారా ఏంటంటే ఎవరైనా కొత్తగా మ్యారేజ్ చేసుకున్న కపుల్స్కు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఎవరైతే చేసుకుంటారో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న కపుల్స్కి
ఇక్కడ వీళ్ళకు ఇన్సెంటివ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇన్సెంటివ్స్ కింద వీళ్ళకు 2.5 ల్యాక్స్ 2.5 ల్యాక్స్ అనేది ఇంటెన్సివ్ ఇన్సెంటివ్ కింద మనీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటారో కపుల్స్కి. ఇది ఎస్సీ ఒడిస్సా యొక్క ఎస్సీ అండ్ ఎస్టీ డిపార్ట్మెంట్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటారో వాళ్ళకు 2.5 ల్యాక్స్ ఇవ్వడం దేని ద్వారా అంటే అండర్ ద పోర్టల్ సుమంగల్ పోర్టల్. ఇది రీసెంట్గా ఒడిస్సా గవర్నమెంట్ అనేది స్టార్ట్ చేసిన 2 పోర్టల్స్. ఒకటి ఏంటంటే ఎవరికంటే స్టూడెంట్ కొరకు ఉపయోగపడే విధంగా డిజైన్ చేసింది, ఇంకోటి ఏంటంటే కపుల్స్కు ఉపయోగపడే విధంగా డిజైన్ చేయడం జరిగింది. DTC signed the MOUs with the NBCC to build the first of its kind the multi-level bus depots in the ఢిల్లీలో రీసెంట్గా ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్స్ MOU విత్ ద ఎన్బిసిసి అంటే ఇక్కడ ఏంటంటే నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ అంటుంటారు. నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కార్పొరేషన్ అనే రీసెంట్గా ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్తో కలిపి ఒక మల్టీ లెవెల్ బస్ స్టాప్స్ అనేది బస్ డిపోట్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే మెయిన్గా ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ది ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే బస్ యొక్క పార్కింగ్ ఇక్కడ పార్కింగ్ ప్లేస్ అనేది రెడ్యూస్ చేయడం జరుగుతుంది. పార్కింగ్ ప్లేస్ అనేది ఉన్న ప్లేస్లోనే ఎక్కడైతే అక్కడ ఉన్న ప్లేస్లోనే పార్కింగ్ అనేది ఇంకా పార్కింగ్ చేయడానికి ప్లేస్ అనేది ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. వీటిలో తక్కువ పార్కింగ్ ప్లేస్లు ఉన్న ప్లేస్లో కొద్దిగా డిఫరెంట్ టైప్ ఆఫ్ వేలస్ బస్ డిపోస్ కన్స్ట్రక్ట్ చేసి పార్కింగ్ అనేది ఇంకా ఎక్కువ చేయడం జరుగుతుంది. పార్కింగ్ ప్లేసెస్ దేని ద్వారా అంటే ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ప్లస్ నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్స్ కలిపి పార్కింగ్ ప్లేస్ అనేది ఇంక్రీజ్ చేయడం, డిఫరెంట్ టైప్ ఆఫ్ ది ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేయడం దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. ఇక్కడ మెయిన్గా ఏంటి ఎక్కడెక్కడంటే హరినగర్ అండ్ వసంత్ నగర్ ఏరియాలో ఈ బస్ డిపోస్ అనేది మల్టీ లెవెల్ బస్ డిపోలో స్టార్ట్ చేయడం జరుగుతుంది. హరినగర్ అండ్ వసంత్ నగర్ ఇవి ఎక్కడంటే ఢిల్లీలోని సమ్ ప్లేసెస్ హరినగర్ అండ్ వసంత్ నగర్. మెయిన్గా పార్కింగ్ ప్లేస్ని ఇంక్రీజ్ చేయడం దీని ద్వారా. Which state as India has announced the set of the country's first sand dune park and interpretations of the centers అన్నారు. రీసెంట్గా శాండ్ డ్యూన్ పార్క్ అనేది ఎక్కడ స్టార్ట్ చేసిందంటే గోవాలో స్టార్ట్ చేసిండ్రు. మెయిన్గా ఏంటంటే టార్టల్స్ తాబేళ్ళు దాని యొక్క టార్టల్స్ అనేది నెక్స్ట్ దాని గూడు కట్టుకోవడానికి కానీ లేకపోతే ఈ శాండ్ డ్యూన్ వల్ల ఏంటంటే అక్కడున్న ప్రదేశాలు ఏంటంటే సునామీ నుంచి కానీ లేకుంటే తుఫాను సైక్లోన్ అండ్ స్ట్రామ్స్ నుంచి రక్షించడానికి శాండ్ డ్యూన్ పార్క్స్ అనేది చాలా డిఫెన్స్ చేయగలదు. సడన్గా సునామీ వచ్చినా కానీ లేకుంటే తుఫాన్స్ వచ్చినా కానీ ప్రకృతి వైఖరి వచ్చినప్పుడు దాన్ని డిఫెన్స్ చేయడం జరుగుతుంది. శాండ్ డ్యూన్ పార్క్స్ దాన్ని ఉద్దేశం చేసుకొని గోవా ఏరియాలో చాలా ప్లేస్లలో శాండ్ డ్యూన్ పార్క్స్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. శాండ్ డ్యూన్ పార్క్స్ ఎక్కడంటే గోవా. నెక్స్ట్ అకో పార్ట్నర్స్ విత్ ద ఫిన్సర్స్ మార్కెట్ టు ఆఫర్ ద 2 and 4-wheeler ఇన్సూరెన్స్. రీసెంట్గా అకో అనేది ఒకటి జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ రీసెంట్గా ఫిన్సర్ఫ్ మార్కెట్తో టైఅప్ కావడం జరిగింది. ఈ ఫిన్సర్ మార్కెట్ అనేది బజాజ్ యొక్క సబ్సిడీ, బజాజ్ అలియాన్స్ యొక్క సబ్సిడీ. ఫిన్సర్ మార్కెట్ అనేది వన్ ఆఫ్ ది సబ్సిడీ ఆఫ్ ది బజాజ్. అకో పార్ట్నర్ అనేది ఇది ఏంటంటే జనరల్ ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంటుంది. ఎవరైతే ఫిన్సర్ మార్కెట్ ద్వారా అకో పార్ట్నర్స్ ఏంటంటే ఫిన్సర్స్ మార్కెట్ కస్టమర్స్ ఏంటంటే అకో పార్ట్నర్స్ ఫిన్సర్ మార్కెట్ ఆఫర్ ద 2 and 4-wheeler ఇన్సూరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రీసెంట్గా బజాజ్ దాంతో టైప్ కావడం జరిగింది. అకో పార్ట్నర్ అనేది జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, రైట్. ఇండియా వాజ్ ద
India as the 19th meeting of the SCO ministers for the foreign economy and foreign trade activities. India as the 19th meeting of the SCO, okay, Shanghai Cooperation Organization's minister for the foreign economy and foreign trade activities. Foreign economy and foreign trade యాక్టివిటీస్ రీసెంట్గా షాంఘై కోఆపరేషన్స్ ఆర్గనైజేషన్ అనేది ఫారిన్ ఎకానమీ ఫారిన్ ట్రేడ్ యాక్టివిటీస్కి సంబంధించిన మీటింగ్ అనేది జరిగింది. ఎవరి ఆధ్వర్యంలో అంటే ఓకేనా, ఎవరి ఆధ్వర్యంలో ఫారెన్ మినిస్టర్ ఫారెన్ ఎకానమీ అండ్ ఫారెన్ ట్రేడ్ యాక్టివిటీస్ ఎవరంటే కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్స్ పీయూష్ గోయల్ ఆధ్వర్యంలో జరగడం జరిగింది. పీయూష్ గోయల్ కూడా పార్టిసిపేట్ చేసింది. ఇది వర్చువల్ రూపంలో జరిగింది, మెయిన్గా వర్చువల్ రూపంలో జరిగింది. ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఇక్కడ ఎంఎస్ఎంఈ ఇన్ఫర్మేషన్స్ని ఓకేనా, ఈ ఎస్సీఓకి సంబంధించిన గ్రూప్ మెంబర్స్ ఏంటంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సంబంధించిన గ్రూప్ కంట్రీస్ ఏంటంటే దేన్ని ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ని యాక్సెస్ చేసుకోవడం జరుగుతుంది అండ్ ఎక్స్చేంజ్ చేసుకోవడం జరుగుతుంది, అండ్ ఎట్ ద సేమ్ టైం యాక్సెస్ ద మెడిసిన్ ట్రెండింగ్ మెడిసిన్స్ని ఇక మెడిసిన్స్ ఏంటంటే ఏ కంట్రీ ఒక షాంఘై కోఆపరేషన్స్ ఆర్గనైజేషన్స్లో ఉన్న మెంబర్షిప్ కంట్రీస్ ఏదైనా కొత్త మెడిసిన్ అనేది కనుక్కుంటే ఆ మెడిసిన్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఎక్స్చేంజ్ చేసుకోవడం జరుగుతుంది. ఇది రీసెంట్గా వర్చువల్గా జరిగింది షాంఘై కోఆపరేషన్స్ ఆర్గనైజేషన్స్ మీటింగ్ అనేది. ఫారెన్ ట్రేడ్ యాక్టివిటీస్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. మన నుంచి అయితే ఎవరు పార్టిసిపేట్ చేసిందంటే పీయూష్ గోయల్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్. ఎట్ ద సేమ్ టైమ్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సెక్రటరీ జనరల్ వ్లాదిమిర్ నొరోవ్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క సెక్రటరీ జనరల్ వ్లాదిమిర్ నొరోవ్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇది వర్చువల్ రూపంలో జరిగింది. రైట్, దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది అంటే బీజింగ్లో ఉంటుంది. బీజింగ్లో ఉంటుంది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్స్. దీంట్లో 8 మెంబర్షిప్ కంట్రీస్ ఉన్నాయి. అందులో రష్యా అండ్ ఇండియా అండ్ చైనా అండ్ పాకిస్తాన్, ఇవి 4 గుర్తుంటాయి. ఇంకా 4 కంట్రీస్ ఏమున్నాయంటే రష్యా, ఇండియా, చైనా, పాకిస్తాన్. ఇంకొక 4 కంట్రీస్ ఏమున్నాయంటే ఒకటి ఉజ్బెకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇంకోటి కజకిస్తాన్. రైట్, కజకిస్తాన్ అండ్ ఇంకోటి తజకిస్తాన్ అండ్ నెక్స్ట్ ఏంటంటే కిర్జికిస్తాన్. ఓకేనా, KYRGY కిర్జికిస్తాన్. ఓకేనా, కిర్జికిస్తాన్ అంటుంటారు, కిర్జికిస్తాన్. ఈ 4 మెంబర్షిప్ కంట్రీస్ ఉంటాయి. 8 మెంబర్షిప్ కంట్రీస్ రష్యా, ఇండియా, చైనా, పాకిస్తాన్. ఉజ్బెకిస్తాన్ యొక్క క్యాపిటల్ అయితే తస్కెంట్, కరెన్సీ అయితే సోమ్. ఉజ్బెకిస్తాన్ యొక్క కరెన్సీ సోమ్. కజకిస్తాన్ యొక్క మన క్యాపిటల్ ఏంటంటే కజకిస్తాన్, నూర్ సుల్తాన్. ఇంతకుముందు అస్తానా ఉంటుండే, అస్తానా ప్లేస్లో కొత్త క్యాపిటల్ వచ్చింది. ఇంతకుముందు కజకిస్తాన్ క్యాపిటల్ ఏంటంటే అస్తానా, బట్ అస్తానా కాదు, ఇప్పుడు నూర్ సుల్తాన్ ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ కజకిస్తాన్. దీని యొక్క కరెన్సీ అయితే టెంగి. అండ్ తజకిస్తాన్ యొక్క క్యాపిటల్ ఏంటంటే దుషాంబే. దీని యొక్క క్యాపిటల్ ఏంటంటే దుషాంబే. కరెన్సీ అయితే సొమాని. అండ్ కిర్జికిస్తాన్ యొక్క క్యాపిటల్ ఏంటంటే బిషెక్. అండ్ కరెన్సీ అయితే సోమ్. గుర్తుపెట్టుకోండి, సోమ్ అనేది కిర్జికిస్తాన్ క్యాపిటల్, కిర్జికిస్తాన్ కరెన్సీ యాజ్ వెల్ యాజ్ ఉజ్బెకిస్తాన్ కరెన్సీ కూడా సోమ్. కజకిస్తాన్ అయితే టెంగి, తజకిస్తాన్ అయితే సొమాని. ఇది కరెన్సీ ఆఫ్ తజకిస్తాన్. ఇవి 8 మెంబర్షిప్ కంట్రీస్ ఇన్ ద SCO. పాకిస్తాన్ ఈజ్ కరెంట్లీ అండర్ ద లిస్ట్ ఆఫ్ FATF అంటే ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అంటుంటారు. ఫర్ బీయింగ్ ద నాన్ కోఆపరేటివ్ ఇన్ ద గ్లోబల్ ఫైట్ అగెన్స్ట్ ద మనీ లాండరింగ్ అండ్ ద టెర్రరిస్ట్ ఫినాన్సింగ్. ఏంటంటే ఏదైతే ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది రీసెంట్గా దీన్ని గ్రే లిస్ట్లో ఉంచడం జరిగింది. ఏ కంట్రీ అయితే ఏంటంటే మనీ లాండరింగ్లో పార్టిసిపేట్ చేస్తుందో, టెర్రరిస్ట్కి ఫైనాన్స్ ఇవ్వడం జరుగుతుందో ఆ కంట్రీని FATF అనేది గ్రే లిస్ట్లో ఉంచడం జరుగుతుంది, ఇన్ ద గ్రే లిస్ట్. అప్పుడు గ్రే లిస్ట్లో ఏదైనా కంట్రీ ఉంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ నుంచి, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ నుంచి కానీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ నుంచి అనేది దీనికి ఫైనాన్స్ కానీ ఫండ్స్ కానీ రావు. చాలా ఏంటంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కానీ, WTO కానీ, WHO
సారీ వరల్డ్ బ్యాంక్ కానీ అండ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కానీ ఏడీబీ కానీ ఇలా ఇంటర్నేషనల్ సంబంధించిన బ్యాంక్స్ కానీ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి దీనికి ఫండ్స్ అనేది రావు. ఎందుకంటే ఎప్పుడైతే ఏదైనా కంట్రీ గ్రే లిస్ట్లో ఉంటే దేని ప్రకారం అంటే యాజ్ ఫర్ ద ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ప్రకారం. ఇది 1989లో స్టార్ట్ చేయడం జరిగింది. G7 కంట్రీస్ అన్నీ కలిసి స్టార్ట్ చేసినాయి. తర్వాత చాలా కంట్రీస్ దీంట్లో జాయిన్ కావడం జరిగింది. దీంట్లో బ్లాక్ లిస్ట్ కంట్రీస్కి ఉంటాయి. బ్లాక్ లిస్ట్లో ఏమున్నాయంటే ప్రజెంట్ ఇరాన్ అండ్ నార్త్ కొరియా ప్రజెంట్ బ్లాక్ లిస్ట్లో ఉన్నాయి. ఈ బ్లాక్ లిస్ట్లో ఉంటే ఇంకేంటంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫండ్స్ రావు. ఎట్ ద సేమ్ టైం ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అండ్ కూడా ఉన్నాయి. బయట కంట్రీస్తోని ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్ కూడా ఉండదు. ఐసోలేటెడ్ అవుతుంది కంట్రీ. ఎప్పుడైతే కంట్రీ బ్లాక్ లిస్ట్ ఉంటుందో ఆ కంట్రీ అనేది ఐసోలేటెడ్ అయిపోతుంటుంది. నో ఇంపోర్ట్స్, నో ఎక్స్పోర్ట్స్, నో ట్యాక్సెస్ ఏముండేది దాంతో కంట్రీతోని. ఓకేనా. ఐఓసిఎల్ పార్ట్నర్ విత్ ద ఐబిఎం ఫర్ ద డిజిటల్ సర్వీసెస్. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది రీసెంట్గా ఐబిఎంతో టైప్ కావడం జరిగింది. దేనికంటే డిజిటల్ సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి. ఈ టైప్ కావడం ద్వారా పార్ట్నర్ కావడం ద్వారా ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్ అనేది ఐఓసిఎల్కు సంబంధించిన ఒక మొబైల్ యాప్ పోర్టల్ డెవలప్ చేయడం జరిగింది. ఐఓసిఎల్కి సంబంధించిన ఒక మొబైల్ యాప్ అండ్ ఐఓసిఎల్కి సంబంధించిన ఒక పోర్టల్ అనేది డెవలప్ చేసి ఇవ్వడం జరిగింది. దీనివల్ల దాదాపు 130 మిలియన్స్ కన్జ్యూమర్స్, 130 మిలియన్స్ ఐఓసిఎల్ కన్జ్యూమర్స్ దీన్ని యూజ్ చేసుకోవడం జరుగుతుంది. దీనివల్ల బెనిఫిట్ అనేది పొందుతుంది. ఐఓసిఎల్ యాప్ కానీ పోర్టల్ ద్వారా 130 మిలియన్స్ కన్జ్యూమర్స్ ఆఫ్ ది ఐఓసిఎల్ దీన్ని వాడుకోవడానికి వీలయ్యే విధంగా మొబైల్ యాప్ అండ్ పోర్టల్ అనేది ఐబిఎం అనేది డెవలప్ చేసి ఐఓసిఎల్కి ఇవ్వడం జరిగింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్స్ దీన్ని దాదాపు 130 మిలియన్స్ కన్జ్యూమర్స్ వాడడం జరుగుతుంది. అండ్ ఎట్ సేమ్ టైమ్స్ 12,400 ఐఓసిఎల్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా దీనివల్ల ఉపయోగం ఉంది. వాళ్ళు పే చేయడం కానీ, ఓకేనా, ఐఓసిఎల్కి సంబంధించిన స్టాక్ ఎంత ఉంది, ఓకేనా, స్టాక్ ఎంత ఉంది, స్టాకు అవైలబిలిటీ ఉందా లేదా, ఓకేనా, పేమెంట్ చేసుకోవడం కానీ ఇవన్నీ దీని ద్వారా ఇది డిస్ట్రిబ్యూటర్స్ కానీ కన్జ్యూమర్స్ కానీ ఉపయోగ విధంగా ఐబిఎం మొబైల్ యాప్ కానీ పోర్టల్ కానీ డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది. ఈ ఐబిఎం యొక్క ప్రజెంట్ సిఇఓ ఎవరంటే ఐబిఎం యొక్క ప్రజెంట్ సీఎం అరవింద్ కృష్ణ ఈజ్ ద ప్రజెంట్ సిఇఓ. అరవింద్ కృష్ణ ఈజ్ ద సిఇఓ ఆఫ్ ఐబిఎం. అండ్ ఐఓసిఎల్ యొక్క సిఇఓ ఎవరంటే ఐఓసిఎల్ యొక్క సిఇఓ ఎవరంటే శ్రీకాంత్ మాధవ్ వైద్య. ఓకేనా, శ్రీకాంత్ మాధవ్ వైద్య ఈజ్ ద హెడ్ ఆఫ్ ది ఐఓసిఎల్, చైర్మన్ ఆఫ్ ది ఐఓసిఎల్. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందంటే న్యూ ఢిల్లీ. మనకు adda247.com వెబ్సైట్కి వెళ్ళి ఇక్కడ ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి బ్యాచ్ అనేది సెలెక్షన్ బ్యాచ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది October 26. ఇప్పుడు జాయిన్ అయినా మీకు అయిపోయిన క్లాసెస్ కూడా రికార్డెడ్ వీడియోస్ వస్తాయి. అండ్ ఇప్పుడు జాయిన్ అయితే లైవ్ క్లాసెస్ కూడా వినొచ్చు. దీని కొరకు adda247.com వెబ్సైట్కి వెళ్ళి అక్కడ సర్చ్ ఆప్షన్ పైన ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి తెలుగు అని టైప్ చేస్తే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వస్తుంటుంది. దీని డీటెయిల్స్ చూసిన తర్వాత డిస్క్రిప్షన్ చూసిన తర్వాత మీరు పర్చేస్ చేసే ముందు మీ యొక్క నేమ్, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత వ్యూ ఆఫర్స్ పైన క్లిక్ చేస్తే కూపన్ కోడ్ అవుతుంది. క్యాపిటల్ Y217 కోడ్ పెంచిందనుకో 2899 పైన మీకు డిస్కౌంట్స్ దగ్గర 72% డిస్కౌంట్ వస్తుంది. ఈ 72% డిస్కౌంట్తోని క్యాపిటల్ Y217 కోడ్ పెంచిన 72% డిస్కౌంట్ రావడం వల్ల మీకు లెస్ దెన్ 900కు రావడం జరుగుతుంది. 2899 లెస్ దెన్ 900కు రావడం జరుగుతుంది. ఇంకా అడిషనల్గా 5% డిస్కౌంట్ రావాలంటే యాప్లో బుక్ చేస్తే అడిషనల్గా 5%, కోడ్కి అయితే 72%, యాప్లో బుక్ చేస్తే 5% అడిషనల్ డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. రైట్. విచ్ కంట్రీ హ్యాస్ రిసీవ్డ్ ద UK's 2000 Brunel Medal for India's assisted by the Mangdechu hydroelectric project for the excellence in the civil engineering. ఓకే, సివిల్ ఇంజనీరింగ్. రీసెంట్గా ఏ కంట్రీ అనేది యూకేకి సంబంధించిన బ్రునెల్ మెడల్ ఫర్ ఇండియా సాయం చేసిన ఒక హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఏంటంటే మ్యాంగ్డెంచు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఇండియా ఫైనాన్స్ చేయడం జరిగింది. అది దేనికి వచ్చిందని అడగండి. ఓకేనా, భూటాన్కి సంబంధించిన హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఏంటంటే మ్యాంగ్డెంచు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్కి బ్రూనెల్ మెడల్ అనేది రావడం జరిగింది. ఇది యూకేకి సంబంధించిన ఒక సివిల్ ఇంజనీరింగ్ సంస్థ దీన్ని ఇవ్వడం జరుగుతుంది. ఏది బ్రూనెల్ మెడల్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ది మ్యాంగ్డెచు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. ఎక్కడంటే
భూటాన్. ఇది ఈ హైడ్రోగ్లిక్ ప్రాజెక్ట్ వల్ల భూటాన్ కంట్రీకి సంబంధించిన ఎలక్ట్రిక్ పారం ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్ని కూడా మొత్తం భూటాన్ కంట్రీకి కూడా ఎలక్ట్రిసిటీ సప్లై చేయడం జరుగుతుంది. ఇంకా మిగిలిపోయిన ఎలక్ట్రిసిటీని కూడా ఇండియాకు ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఇది హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ వల్ల ఉత్పత్తి అయిన ఎలక్ట్రిసిటీ అనేది భూటాన్ కంట్రీకి మొత్తానికి పవర్ సప్లై చేయడం జరుగుతుంది. ఒకవేళ మిగిలిన సప్లై అయ్యాక భూటాన్కి సప్లై చేసిన తర్వాత మిగిలిపోయిన పవర్ అనేది ఎలక్ట్రిసిటీ అనేది ఇండియాకు కూడా ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. Global finance names the 2020 world safest banks. As for the global finance, ఇది గ్లోబల్ ఫైనాన్స్ అనేది ఒక పబ్లికేషన్స్కి సంబంధించింది, యుఎస్కి సంబంధించిన ఒక పబ్లికేషన్స్. రీసెంట్గా సేఫెస్ట్ బ్యాంక్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. గ్లోబల్ ఫైనాన్స్ అనేది ఒక యుఎస్కి సంబంధించిన ఒక పబ్లికేషన్స్. ఇది రీసెంట్గా సేఫెస్ట్ బ్యాంక్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. వరల్డ్ సేఫెస్ట్ బ్యాంక్స్ అయితే కేఎఫ్డబ్ల్యూ, ఇది జర్మనీలో ఉంటుంది. అండ్ జియర్చర్ అనేది ఎక్కడ ఉంటుందంటే స్విట్జర్లాండ్. అండ్ బిఎన్జి బ్యాంక్ ఎక్కడ ఉంటుందంటే నెదర్లాండ్. ఇది ఫస్ట్ పొజిషన్ అయితే సేఫెస్ట్ బ్యాంక్ కేఎఫ్డబ్ల్యూ, సెకండ్ పొజిషన్ అయితే జియర్చర్, థర్డ్ పొజిషన్ అయితే బిఎన్జి, ఫోర్త్ అయితే ల్యాండ్ బ్రిస్ట్ అండ్ ఫిఫ్త్ అయితే ఎల్ బ్యాంక్. ఇవి సేఫెస్ట్ బ్యాంక్ ఇన్ ద వరల్డ్. దేని ప్రకారం అంటే గ్లోబల్ ఫైనాన్స్. ఒకవేళ ఆసియాలో చూసుకుంటే ఆసియా ద సేఫెస్ట్ బ్యాంక్ ఏంటంటే డిబిఎస్, ఓకేనా. డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ది సింగపూర్ అనేది ఆసియాని సేఫెస్ట్ బ్యాంక్ ఇన్ ద ఆసియా. ఏదంటే డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ది సింగపూర్ ఈజ్ ద సేఫెస్ట్ బ్యాంక్. ఫస్ట్ పొజిషన్ ఆసియాలో డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ది సింగపూర్ ఫస్ట్ పొజిషన్ రావడం జరిగింది, సేఫెస్ట్ బ్యాంక్. అండ్ సెకండ్ పొజిషన్లో మనకు చూసుకుంటే సెకండ్ పొజిషన్లో ఓవర్సీ చైనీస్ బ్యాంకింగ్ కార్పొరేషన్ అనేది ఓవర్సీ చైనీస్ బ్యాంకింగ్ కార్పొరేషన్స్ ఇది సెకండ్ పొజిషన్లో రావడం జరిగింది ఆసియాలో సేఫెస్ట్ బ్యాంకుల. అండ్ థర్డ్ పొజిషన్లో ఏది వచ్చిందంటే యునైటెడ్ ఓవర్సీస్ బ్యాంక్ సింగపూర్. యునైటెడ్ ఓవర్సీస్ బ్యాంక్ ఏదంటే సింగపూర్కు సంబంధించింది థర్డ్ పొజిషన్లో రావడం జరిగింది ఏంటంటే ఆసియాలో. బట్ వరల్డ్ వైడ్గా చూసుకుంటే జర్మనీ కేఎఫ్డబ్ల్యూ ఫస్ట్ పొజిషన్, ఆసియా అయితే డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ది సింగపూర్. బట్ ఇండియాలో సేఫెస్ట్ బ్యాంక్ ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్ ద సేఫెస్ట్ బ్యాంక్ యాజ్ ఫర్ ద గ్లోబల్ ఫినాన్స్. ఈ ఢిల్లీ డెవలప్మెంట్ ఆఫ్ ది సింగపూర్ బ్యాంక్ అనేది వరల్డ్ వైజ్గా చూస్తుంటే 14th ప్లేస్లో రావడం జరిగింది. ఆసియాలో అయితే ఫస్ట్ పొజిషన్స్, వరల్డ్ వైజ్గా అయితే 14th పొజిషన్. బట్ ఇండియాలో ద సేఫెస్ట్ బ్యాంక్ ఏదంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. The longest temple roadway project of the world has been inaugurated in the which state of the India? రీసెంట్గా గుజరాత్లోని గిర్నర్ మౌంటైన్ పైన దీన్ని రోప్వే డిజైన్ చేయడం అనేది. ఈ గిర్నర్ మౌంటైన్ ఎక్కడ ఉంటుందంటే జూనాగఢ్ ఉంటుంది, ఓకేనా. ఎక్కడంటే ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద జూనాగఢ్ ఒక డిస్టిక్ జూనాగఢ్. ద లాంగెస్ట్ రోప్వే మెయిన్గా ఏంటంటే ఇక్కడ ఈ మౌంటైన్ పైన చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఈ గిర్నర్ మౌంటైన్ పైన చాలా టెంపుల్స్ ఉన్నాయి. లైక్ అంబా టెంపుల్స్ కానీ లేకపోతే జైన్ టెంపుల్స్ కానీ, ఓకేనా. అంబా టెంపుల్స్ అండ్ జైన్ టెంపుల్స్ చాలా ఏంటంటే హిందూ అండ్ బౌద్ధిజానికి సంబంధించిన టెంపుల్స్ ఎక్కడున్నాయంటే గిర్నర్ టెంపుల్ పైన ఉన్నాయి. దానిపైన ఒక రోప్ వే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దగ్గర 2.3 కిలోమీటర్స్ సంబంధించిన రోప్ వే అనేది కన్స్ట్రక్ట్ చేసిండ్రు. ఇది అందుకే దీన్ని ఏమంటారంటే ఇనాగ్రేట్ ద లాంగెస్ట్ టెంపుల్ రోప్ వే ఏంటంటే 2.3 ఎక్కడ అంటే గుజరాత్లో. దగ్గర అది ఇక్కడ ఎన్ని రోప్ వేస్ కన్స్ట్రక్ట్ చేసిన అంటే 25 to 30 రోప్ వేస్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఒక్కొక్క రోప్ వే కెపాసిటీ ఏంటంటే 8 పీపుల్స్. దాని యొక్క కెపాసిటీ ఏంటంటే ఒక్కొక్క రోప్ వే 8 పీపుల్స్ దాంట్లో కూర్చోవచ్చు. ఎక్కడంటే రోప్ వే ఎక్కడ ఇది గిర్నార్ మౌంటైన్ జూనాగఢ్ డిస్టిక్. కేశుభాయ్ సౌదాస్ పటేల్ ఫార్మర్ సీఎం ఆఫ్ ది గుజరాత్ రీసెంట్లీ పాస్డ్ అవే. 92 సంవత్సరాల వయసులో చనిపోవడం జరిగింది కేశుభాయ్ పటేల్. ఈయన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన లీడర్. తర్వాత ఒక పార్టీ కూడా స్థాపించడం జరిగింది భారతీయ జనతా పార్టీ నుంచి బయటకు వచ్చి. ఓకే, నేను సీఎంగా కూడా వర్క్ చేసిండు. గుజరాత్ సీఎంగా 1995లో వర్క్ చేసిండు. 1995 అండ్ 1995 తర్వాత మళ్ళీ 1998 నుంచి 2002 వరకు కూడా గుజరాత్ యొక్క చీఫ్ మినిస్టర్గా వర్క్ చేయడం జరిగింది. ఎవరంటే కేశుభాయ్ పటేల్. ఈయన దగ్గర 6 times ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం జరిగింది. 6 times హీ వాజ్ ఎలెక్టెడ్ యాజ్ ఏ ఎమ్మెల్యే. ఎవరంటే కేశుభాయ్
పటేల్. గుజరాత్ ఈయన తర్వాత ఏంటంటే భారతీయ జనతా పార్టీ నుంచి సీఎంగా వర్క్ చేసిండు. తర్వాత బయట బీజేపీ నుంచి బయటకు వచ్చి మళ్ళా గుజరాత్ పరివర్తన్ పార్టీ అనేది స్టార్ట్ చేసిండు. ఎవరంటే కేశుభాయ్ పటేల్ గుజరాత్ పరివర్తన్ పార్టీ పరివర్తన్ పార్టీని స్టార్ట్ చేయడం జరిగింది కేశుభాయ్ పటేల్ 2012. మళ్ళా ఈ గుజరాత్ పరివర్తన్ పార్టీని అనేది మళ్ళీ 2014లో భారతీయ జనతా పార్టీలో మళ్ళీ విలీనం చేయడం జరిగింది. ఓకేనా, బీజేపీ నుంచి బయటకు వచ్చి గుజరాత్ పరివర్తన్ పార్టీ స్టార్ట్ చేసి మళ్ళీ 2014లో మళ్ళీ బీజేపీలో దాన్ని విలీనం చేయడం జరిగింది. ఎవరంటే కేశుభాయ్ పటేల్ రీసెంట్లీ వాస్ పాస్డ్ అవే ద సీఎం ఆఫ్ గుజరాత్. ఇంటర్నేషనల్ ఇంటర్నెట్ డే అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామని అన్నాడు. ఇది అక్టోబర్ 29 సెలబ్రేట్ చేసుకుంటాం ఇంటర్నేషనల్ ఇంటర్నెట్ డే. ఇది 1969లో ఫస్ట్ ఇంటర్నెట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. 1969 ఫస్ట్ ఒక ఇంటర్నెట్కు ఒక మెసేజ్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఓకేనా, ఫస్ట్ ఎలక్ట్రానిక్ మెసేజ్. ఓకేనా, ఫస్ట్ ఎలక్ట్రానిక్ ఫార్మెట్లో ఎలక్ట్రానిక్ మెసేజ్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఎక్కడ నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందంటే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా టు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి ఫస్ట్ ఎలక్ట్రానిక్ మెసేజ్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఎప్పుడంటే అక్టోబర్ 29, 1969లో ఫస్ట్ ఎలక్ట్రానిక్ మెసేజ్ ఎక్కడ నుంచి ఎక్కడికి పాస్ చేసిన ట్రాన్స్ఫర్ చేసిందంటే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా టు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి దాన్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఎప్పుడు అక్టోబర్ 29, 1969. దీన్ని మరి ట్రాన్స్ఫర్ చేసిన వ్యక్తి ఎవరంటే చార్లీ క్లైన్. ఆయన రీసెర్చర్. ఓకేనా, చార్లీ క్లైన్ అనే వ్యక్తి ఫస్ట్ ఎలక్ట్రానిక్ మెసేజ్ని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి స్టాన్ఫోర్డ్కు దీన్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఈ ఇంటర్నెట్కు సంబంధించిన కనెక్షన్పై 3 పర్సన్స్ రీసెర్చ్ చేయడం జరిగింది. ఇంటర్నెట్కు సంబంధించిన కనెక్షన్పై 3 పర్సన్స్ రీసెర్చ్ చేయడం జరిగింది. ఒకటి ఎవరంటే లియోనార్డో, ఒక వ్యక్తి ఏంటంటే లియోనార్డో, అండ్ ఇంకొక వ్యక్తి ఎవరంటే చార్లీ క్లైన్, లియోనార్డో అండ్ చార్లీ క్లైన్ అండ్ బిల్ దువాలి. ఓకేనా, బిల్ దువాలి. ఈ 3 పర్సన్స్ ఏంటంటే ఇంటర్నెట్ కనెక్షన్ పైన రీసెర్చ్ చేయడం. లియోనార్డో, చార్లీ క్లైన్స్ అండ్ బిల్ దువాలి 3 పర్సన్స్ ఇంటర్నెట్ కనెక్షన్ పైన రీసెర్చ్ చేయడం జరిగింది. రైట్. PM Modi has inaugurated the Patriotic Heart Hospitals, which has India's the biggest hospital for the cardiology. It is in the which city? ఎక్కడ స్టార్ట్ చేసిందంటే రీసెంట్గా అహ్మదాబాద్లో. ఓకేనా, చిన్నపిల్లలకు సంబంధించిన హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్స్ కానీ లంగ్స్, ఓకేనా, హార్ట్ అండ్ లంగ్స్ ఊపిరితిత్తుల మార్పిడి, గుండె మార్పుకి సంబంధించిన చిన్నపిల్లలకు సంబంధించిన హాస్పిటల్ అండ్ కార్డియాలజీ ఎక్కడ స్టార్ట్ చేసిందంటే అహ్మదాబాద్, గుజరాత్. ఎక్కడంటే అహ్మదాబాద్, గుజరాత్. వరల్డ్ స్ట్రోక్ డే అనేది మనం అక్టోబర్ 29 సెలబ్రేట్ చేసుకుంటాం. వరల్డ్ స్ట్రోక్ డే ఇది చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. వరల్డ్ స్ట్రోక్ డే అనేది అప్పుడప్పుడు స్ట్రోక్ వస్తుంటుంది కదా, గుండెకి సంబంధించిన స్ట్రోక్ అనేది. ఓకేనా, రైట్. దీనివల్ల ఏంటంటే టీనేజర్స్ కూడా, ఓకేనా, రీసెంట్గా 1 out of 4, ఓకేనా, దగ్గర 4 మెంబర్స్ ఉంటే అవుట్ ఆఫ్ 1 పర్సన్స్కి ఏంటంటే ఈ స్ట్రోక్ అనేది రావడం జరుగుతుందట. ఓకేనా, అడల్ట్లో కూడా ఈ స్ట్రోక్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది. అడల్ట్లో కూడా స్ట్రోక్ వస్తుంది. అవుట్ ఆఫ్ 4 మెంబర్స్కి 1 అడల్ట్కి కూడా స్ట్రోక్ అనేది రావడం జరుగుతుందట, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వల్ల. ఓకేనా, అది చాలా ప్రాబ్లమ్స్ వల్ల, ఇప్పుడున్న వాతావరణ ప్రాబ్లం వల్ల కానీ, తినే ఫుడ్ వల్ల కానీ, ఓకేనా, పొల్యూషన్ వల్ల కానీ స్ట్రోక్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, అవుట్ ఆఫ్ 4 అడల్ట్లో ఒకరికి స్ట్రోక్ అనేది వస్తుందట. ఇప్పుడు ఈ స్ట్రోక్ వల్ల దాదాపు ఏంటంటే చాలామంది 40 సెకండ్స్ ఫర్ సఫర్. ఏంటంటే దగ్గర ప్రతి 40 సెకండ్లకి ఒక పర్సన్స్ అనేది స్ట్రోక్ వల్ల సఫర్ కావడం జరుగుతుందట. వరల్డ్ వైజ్గా ప్రతి 40 సెకండ్లకు ఒకరు ఈ స్ట్రోక్ వల్ల సఫర్ కావడం జరుగుతుంది. ఎవ్రీ 40 సెకండ్స్కి వరల్డ్ వైజ్గా ఒక పర్సన్ అనేది స్ట్రోక్ వల్ల సఫర్ అవుతుండట. ఎట్ ద సేమ్ టైం వరల్డ్ వైజ్గా ఫర్ 4 మినిట్స్కు ఒక పర్సన్స్ చనిపోవడం జరుగుతుంది. ఈ స్ట్రోక్ వల్ల ఏంటంటే ఫర్ 4 మినిట్స్, ఎవ్రీ 4 మినిట్స్కి వరల్డ్ వైజ్గా ఒక పర్సన్స్ అనేది చనిపోవడం జరుగుతుందట. వరల్డ్ వైజ్గా ఫర్ ఎవ్రీ 4 మినిట్స్ ఇన్ ద వరల్డ్ వైజ్ ఈ స్ట్రోక్ వల్ల ఒక పర్సన్ చనిపోవడం జరుగుతుంది. ఓకేనా, రైట్. దగ్గర ఏంటంటే ఇంతవరకు 2019-2020 ఇయర్లో ఎంతమంది స్ట్రోక్స్ గురి కావడం జరిగిందంటే దగ్గర
వరల్డ్ వైజ్గా 14.5 మిలియన్స్ పీపుల్స్ ఈ స్ట్రోక్ గురి కావడం జరిగింది. 2019-2020 ఇయర్ దగ్గర దగ్గర 5.5 మిలియన్స్ పీపుల్స్ చనిపోవడం జరిగింది. 5.5 మిలియన్స్ పీపుల్స్ ఈ స్ట్రోక్ వల్ల చనిపోవడం జరిగింది. రైట్, ఇది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే టు క్రియేట్ ద అవేర్నెస్ అబౌట్ ద స్ట్రోక్, గుండెకు సంబంధించిన స్ట్రోక్ సంబంధించింది అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడమే దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్స్. అక్టోబర్ 29 రోజు సెలబ్రేట్ చేసుకుంటాం. ఇది 2004 నుంచి దీన్ని 2004 నుంచి సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది, వరల్డ్ స్ట్రోక్ డే. విచ్ ప్లేయర్ హ్యాస్ వాన్ ద 2020 పోర్చుగీస్ గ్రాండ్ ప్రిక్స్? మీకు తెలిసిందే లూయిస్ హామిల్టన్. ఈయనకు 92nd టైటిల్, ఇది 92nd టైటిల్. ఓకేనా, మైకేల్ షూమేకర్ని రీసెంట్గా దీన్ని ఓవర్కమ్ చేసి ద రికార్డ్ని బ్రేక్ చేయడం జరిగింది. మైకేల్ షూమేకర్ రికార్డ్స్ ఏంటంటే 91 గ్రాండ్ ఫిక్స్ ఉండే, ఇది 92nd గ్రాండ్ ఫిక్స్. ఆయన రికార్డును కూడా బ్రేక్ చేయడం జరిగింది. ఎవరు? యూకేకి సంబంధించిన మెర్సిడైజ్ బెంచ్ డ్రైవర్. ఓకేనా, పోర్చుగీస్ గ్రాండ్ ఫిక్స్ అనేది గెలవడం జరిగింది. ఎవరు? లూయిస్ హామిల్టన్. తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు లాంచెస్ ద ధరణి పోర్టల్ ఫర్ ద ల్యాండ్ ప్రాపర్టీ అండ్ రిజిస్ట్రేషన్స్. మీకు తెలిసిందే ల్యాండ్ ప్రాపర్టీ అండ్ రిజిస్ట్రేషన్ సంబంధించింది ధరణి పోర్టల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరు? తెలంగాణ స్టేట్ చీఫ్ మినిస్టర్స్ ఎవరంటే చంద్రశేఖర్ రావు. దీన్ని మూడు చింతలపల్లి, ఓకేనా, మేడ్చల్ డిస్టిక్లోని మూడు చింతలపల్లి తెలంగాణ దీన్ని దత్తత కూడా తీసుకోవడం జరిగింది. ఈ విలేజ్ని మూడు చింతలపల్లి విలేజ్లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా, ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఎక్కడ అంటే మూడు చింతలపల్లి, మేడ్చల్ డిస్టిక్లోని మూడు చింతలపల్లి. ఇక్కడనే ఎందుకంటే తెలంగాణ ఉద్యమం కొరకు పోరాడిన వీరారెడ్డి, ఓకేనా, వీరారెడ్డి యొక్క గ్రామము మూడు చింతలపల్లి. ఆయనకు ఇల్లు ఏంటంటే 1969లో ఉద్యమం చేయడం జరిగింది. ఎవరంటే వీరారెడ్డి అండ్ కేసీఆర్, ఇంకొక పర్సన్ ఉంటాడు మర్రి చెన్నారెడ్డి. ఓకేనా, మర్రి చెన్నారెడ్డి వీళ్ళు ముగ్గురు కలిసి ఉద్యమం చేసిండు. అప్పుడు ఏంటంటే వీరారెడ్డి కూడా వన్ ఆఫ్ ది పర్సన్. ఏంటంటే తెలంగాణ ఉద్యమం 1969లో తెలంగాణ ఉద్యమం ఏంటంటే ఒక ఉవ్వెత్తున ఉద్యమం అనేది జరిగి తర్వాత ఉద్యమం అనేది నీరు గారిపోయింది, అది వేరే విషయం. అందులో మెయిన్ పాత్ర పోషించింది మర్రి చెన్నారెడ్డితో పాటు వీరారెడ్డి కూడా మెయిన్ పాత్ర పోషించారు 1969 తెలంగాణ ఉద్యమంలో. ఆయన యొక్క స్వగ్రామమే మూడు చింతలపల్లి. ఆయనకు గౌరవం ఇవ్వాలన్న ఉద్దేశంతో, తెలంగాణ ఉద్యమంకు పోరాడిన వీరారెడ్డికి గౌరవం ఇవ్వాలన్న ఉద్దేశంతో ధరణి పోర్టల్ని మూడు చింతలపల్లి నుంచి దాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఎవరంటే తెలంగాణ సీఎం. ఈ ధరణి పోర్టల్ని ఎవరు దీన్ని డెవలప్ చేసిందంటే తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్, టీఎస్టీఎస్ అని అంటుంటారు. ఓకేనా, టీఎస్టీఎస్ తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీస్ అనేది దీన్ని డెవలప్ చేయడం జరిగింది, ధరణి పోర్టల్. దీని ద్వారా ఓకేనా ల్యాండ్ ప్రాపర్టీకి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ ల్యాండ్ ఏంటంటే రిజిస్ట్రేషన్స్లో ఇప్పుడున్న లూప్ హోల్స్ని అన్నీ తగ్గించడానికి, ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఏదైతే లూప్ హోల్స్ ఉన్నాయో అవన్నీ మ్యాక్సిమం 90% తగ్గించడానికి ధరణి పోర్టల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ధరణి పోర్టల్ ద్వారా వాళ్ళ యొక్క అగ్రికల్చర్ కానీ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కానీ ల్యాండ్ అండ్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అనేది ఈజీ ప్రాసెస్లో, ఓకేనా, ఎవరిని కాంటాక్ట్ కాకుండా, మధ్యవర్తులని కాంటాక్ట్ కాకుండా, దళారులను కాంటాక్ట్ కాకుండా ధరణి ద్వారానే ఈజీగా ల్యాండ్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఒక పోర్టల్ అని స్టార్ట్ చేసింది ధరణి పోర్టల్. దీన్ని డెవలప్ చేసిన తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీస్ అనేది దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఇది దీని గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ అన్ని నవంబర్ 2 నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది. ధరణి పోర్టల్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి అంటే నవంబర్ 2 నుంచి. మీకు తెలిసిందే తెలంగాణ ధరణి పోర్టల్ అని స్టార్ట్ చేయడం జరుగుతుంది. తెలంగాణలో ఏంటంటే మనకు ఫేమస్ ఫోక్ డ్యాన్స్ పెరిని శివతాండం ఈజ్ ద ఫేమస్ ఫోక్ డ్యాన్స్ ఆఫ్ పెరిని శివతాండం ఫేమస్ ఫోక్ డ్యాన్స్ ఆఫ్ ది తెలంగాణ. అండ్ ఇంకొకటి ఏం చెప్పచ్చు అంటే బతుకమ్మ అని చెప్పచ్చు. బుర్రకథ కూడా ఏంటంటే ఫేమస్ ఫోక్ డ్యాన్స్ ఆఫ్ తెలంగాణకైతే క్లాసికల్ డ్యాన్స్ లేదు, ఓన్లీ ఫోక్ డ్యాన్స్ మాత్రమే ఉంది. ఓన్లీ ఇట్ ఈస్ ఫోక్ డ్యాన్స్, రైట్. adda247.com ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి బ్యాచ్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. దీని కొరకు adda247.com వెబ్సైట్కి వెళ్ళి అక్కడ ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి అని సెర్చ్ చేస్తే ఎన్టీపీసీ గ్రూప్ డి అని సెర్చ్ చేస్తే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని వస్తుంది. ఆ డీటెయిల్స్ చూసిన తర్వాత మీ యొక్క నేము అండ్ మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత వ్యూ ఆఫర్స్ పైన క్లిక్ చేస్తే కూపన్ కోడ్ వస్తుంది. క్యాపిటల్ Y217 కోడ్ వేస్తే
2899 పైన మీకు డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఈ క్యాపిటల్ Y217 కోడ్ వేస్తే 72% డిస్కౌంట్ అనేది 2899 పైన 72% డిస్కౌంట్ అనేది లెస్ దెన్ 900కు రావడం జరుగుతుంది. 900కి రావడం జరుగుతుంది. ఇంకా అడిషనల్గా 5% డిస్కౌంట్ రావాలంటే అడ్డా 2% యాప్లో బుక్ చేయండి. కూపన్ కోడ్కి అయితే 72%, అడ్డా 2% యాప్కి అయితే 5% అడిషనల్ డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఖచ్చితంగా లైక్ చేయండి బస్, కామెంట్ చేయండి, కొత్త వాళ్ళు ఉంటే షేర్ చేయండి, కొత్త వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ అవర్ అడ్డా 24/7 తెలుగు ఛానల్. రైట్, థ్యాంక్ యూ గైస్. For more discount you can use capital Y217 code, you will get the 72% discount. Thank you guys.